హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది. సో మన వీడియోస్ని ఫస్ట్ నుండి రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది గైస్. సో నేను లాస్ట్ వీడియోస్లో నా పీరియడ్ అప్డేట్ గురించి డిలే పీరియడ్ అని చెప్పి నేను చెప్పాను కదా. సో అది డిలే పీరియడ్ అని కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కాబట్టి సో దాని తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా పేరు వర. చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, అంటే వరాజ్ బ్లాగ్స్ అని ఉంది కదా, సో మీ పేరేంటి అని చాలా కామెంట్స్ వస్తున్నాయి గాయస్. సో నా పేరు ప్రతి వీడియోలో చెప్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యాను. సో నా పేరు వర అండ్ నేను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను ప్రజెంట్. నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే నాకు పీసీఓడి ఉండడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ గాయస్, ప్లీజ్ మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి అండ్ లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి గాయస్. సో నేను లాస్ట్ 4 to 5 months నుంచి ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను కదా, అది ఎవ్రీ సిచ్యువేషన్ నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉన్నాను. అయితే ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ కంటిన్యూగా 3 months తీసుకున్న తర్వాత నాకు 4th cycle అనేది స్టాప్ చేశారు మేడం. స్టాప్ చేసినా కూడా నాకు ఓవులేషన్ జరిగింది. ఓవులేషన్ జరిగిన తర్వాత పీరియడ్ స్కిప్ అయిన తర్వాత వీక్ పాజిటివ్ లాగా కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. దానివల్ల 1 week తర్వాత బీటా హెచ్సిజీ టెస్ట్ అయితే చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాము, నెగిటివ్ వచ్చింది. సో ఆ తర్వాత మనకి డిలే పీరియడ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆ తర్వాత నాకు ఎప్పుడు పీరియడ్ వచ్చిందంటే ఎగ్జాక్ట్గా 2 monthsకి వచ్చింది గాయస్. యాక్చువల్గా నాది రెగ్యులర్ పీరియడ్స్ 2 month cycle అనమాట. 60 daysకి వస్తూ ఉంటుంది. మనం ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మెడికేషన్ తింటాం కాబట్టి దానివల్ల మనకి ఎగ్జాక్ట్గా 1 monthకి పీరియడ్ వస్తుంది. సో నాకు 5 months నుంచి ఎగ్జాక్ట్గా 1 monthకి వస్తుందంటే నేను ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నాకు 1 monthకి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే లాస్ట్ సైకిల్ మేడం స్టాప్ చేశారో అప్పుడు నాకు పీరియడ్ డిలే అయింది. డిలే అవ్వడం వల్ల మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బీటా హెచ్సిజీ చేయాల్సి వచ్చిందనమాట. సో ఆ తర్వాత యథావిధిగా నా 60 days సైకిల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సైకిల్ స్టాప్ చేసినా కూడా ఓవులేషన్ జరిగింది కదా, ఓవులేషన్ జరిగింది కాబట్టి 1 monthకి వస్తుంది పీరియడ్ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. మనం ఎక్స్పెక్ట్ చేసింది వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో నాకు కరెక్ట్గా నా రెగ్యులర్ సైకిల్ ఉన్నట్టే కరెక్ట్గా 2 monthsకి అయితే పీరియడ్ రావడం జరిగింది. నేనేం చేసా, పీరియడ్ న్యాచురల్గా వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, న్యాచురల్గా రాకపోతే నేను అసలు వెళ్ళను హాస్పిటల్కి అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. అలాగే నేను నా పీరియడ్ని న్యాచురల్గా తెచ్చుకున్నాను. అండ్ నేను కొద్దిగా ఫిజికల్ వర్కౌట్స్ చేయడము అండ్ డైట్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి కదా, కొన్ని రెమెడీస్ యూజ్ చేయడం అలా చేస్తే నాకు పీరియడ్ వస్తుంది అని నాకు అనిపించినప్పుడు ఒక 2 days నేను నా పీరియడ్ రెమెడీ అనేది తీసుకున్నాను అనమాట. ఈ రెమెడీ నాకు మా డైట్ కోచ్ అప్పుడు 24లో నేను డైట్ చేసినప్పుడు నాకు ఆయన చెప్పారనమాట. నేను అది నోట్ చేసుకొని నాకు అది రిజిస్టర్ అయిపోయింది. ఒకవేళ పీరియడ్ డిలే అవుతున్నప్పుడు దగ్గరలో వస్తుంది అని అనిపించినప్పుడు నాకు, సో అప్పుడు నేను ఒక 3 days అలా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఆ రెమెడీ తీసుకున్న తర్వాత నాకు ఇమీడియట్గా పీరియడ్ వస్తుంది. సో అది నాకు ఒక మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది అనమాట పీరియడ్ రావడానికి. సో మీకు ఎవరికైనా ఈ రెమెడీ కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను మీకు. సో నాకైతే పీరియడ్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ సెకండ్ డే 2నే వెళ్ళాలి కదా హాస్పిటల్కి. నేనైతే స్కిప్ చేయాలనుకోవట్లేదు గాయస్. నేను పీరియడ్ న్యాచురల్గా తెచ్చుకోవడానికి ట్రై చేశానే కానీ ట్రీట్మెంట్ స్టాప్ చేయాలని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా లేట్ అయింది. సో మ్యారేజ్ అయ్యి కూడా నాకు 3 years అయిపోతుంది కాబట్టి నేను స్టాప్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సో నేనైతే కంటిన్యూగా గైనకాలజిస్ట్ సజెషన్స్తో ముందుకైతే వెళ్ళాలని అనుకుంటున్నాను. దానితో పాటు నేను తినే డైట్, నేను చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం ప్రాపర్గా కంప్లీట్గా మనం వాళ్ళ మీద వదిలేకుండా వాళ్ళ ట్రీట్మెంట్ని నమ్ముకుంటూ అండ్ మనం చేయాల్సింది మనం చెయ్యాలి గైస్. చేస్తేనే
మనకి రెండు బ్యాలెన్స్గా ఉంటేనే రిజల్ట్ అనేది కొంచెం తొందరగా వస్తుంది. అండ్ పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్, చెప్తున్నాను కదా. నాకు ఇన్నిసార్లు ఫెయిలియర్స్ వచ్చినా కూడా నేను ఎక్కడా కూడా డ్రాప్ అవ్వలేదు. హర్ట్ అయ్యాను, కానీ నేను ఎక్కడా కూడా స్కిప్ అయిపోవాలి, డ్రాప్ అయిపోవాలి అంటే మొత్తానికి హోప్స్ వదులుకోవాలి అన్నట్టు నేను అసలు అలాంటి మైండ్ సెట్తో అయితే లేను ప్రజెంట్. సో ఖచ్చితంగా మనము పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మనందరం కూడా సఫర్ అయ్యేది ఇదే. ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాము. ఎవ్రీ టైం మనం టెస్ట్లో నెగిటివ్ రిజల్ట్ చూస్తూనే ఉండాలి. సో నాతో పాటు ఎంతోమంది అది చూస్తూనే ఉన్నారు. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎవ్రీ కామెంట్ చదువుతాను గాయస్. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను కాబట్టి నాకు తెలుసు. సో అలా నా మైండ్ సెట్ అయితే కొంచెం ఈ విషయంలో స్ట్రాంగ్గానే పెట్టుకుంటాను. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా సక్సెస్ అయ్యే వరకు నేను ఏం చేయాలనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. సో ఇది పక్కన పెడితే నేను డే 2కి అయితే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేడం షాక్ అయ్యారు, ఏంటి 2 monthsకి వచ్చావని. లేదు మేడం, డేట్ అయితే స్కిప్ అయింది. నేను 1 week తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే దాంట్లో నాకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. దానివల్ల నేను బీటా హెచ్సిజీ ఆఫ్టర్ 1 week బీటా హెచ్సిజీ టెస్ట్ అయితే చేసుకున్న తర్వాత నెగిటివ్ వచ్చిందని చెప్పాను. ఆ రిపోర్ట్ కూడా మేడంకి చూపించాను. సో మేడం ఇమీడియట్గా నాకు ఒక టెస్ట్ సజెస్ట్ చేశారనమాట. అదే ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేసే FSH LH ప్రొలాక్టిన్ అనమాట. ఈ బ్లడ్ టెస్ట్ అనేది నాకు సజెస్ట్ చేశారు. సో నేను ఈ బ్లడ్ టెస్ట్ 2024లో నేను చేయించుకున్నాను గాయస్. మళ్ళీ తర్వాత ఇప్పుడే చేయించుకోవడం, మేడం రాసిన తర్వాత మళ్ళీ ఈ బ్లడ్ టెస్ట్ అనేది ఇప్పుడే నేను చేయించుకున్నాను. 2024లో కూడా నేను ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకొని లాస్ట్ ఇయర్లో నేను 2025 ఎండింగ్లో నేను మేడంని కలవడానికి వెళ్ళినప్పుడు నేను 24లో అంటే 1 year బ్యాక్ చేయించుకున్న ఈ హార్మోన్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళాను అనమాట. సో నేను చెప్పాను, మేడం ఈ టెస్ట్లో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను తీసుకొని వచ్చాను అని చెప్పాను. సో 1 year అయిపోతుంది కదా, ఇప్పుడు ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుందాము, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం, ప్రొసీడ్ అవుదాం. దాన్ని బట్టి నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఎలాంటి మెడికేషన్ పెట్టాలనేది ఆవిడ క్లారిటీ ఉంటుంది కదా. సో ఆ విధంగా నాకు చెప్పి చేయించుకోమని చెప్పారనమాట. సో నేనేం చేశానంటే డే 2 మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఆఫ్టర్నూన్ బ్లడ్ శాంపిల్ ఇచ్చేసాను. ఈవినింగ్ వరకు నాకు రిపోర్ట్ వచ్చేసింది అనమాట. సో నాకు 2024లో LH అనేది కొంచెం ఎక్కువగా ఉంది గాయస్. కొంచెం కాదు, బాగా ఎక్కువగానే ఉంది. FSH ప్రొలాక్టిన్ మాత్రం చాలా నార్మల్గా ఉన్నాయి, అంటే ఎంత ఉండాలో అంతే ఉన్నాయి. కాకపోతే ఓన్లీ LH మాత్రమే నాకు కొంచెం హైలో ఉందన్నమాట. సో నాకు 24లో కొంచెం ఎక్కువ ఉంది, బట్ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా తగ్గింది. సో ఈ LH అనేది చాలా తగ్గింది. అది ఎంత తగ్గిందంటే నేను అసలు నిజంగా షాక్ అయిపోయాను. 24లో ఆల్మోస్ట్ 60 అబవ్ ఉంది, ఇప్పుడు 20కి వచ్చింది. 20 గైస్. సో నిజంగా మనము చేసే వర్కౌట్స్ కానీ డైట్ కానీ ఆ డెడికేషన్ ఉంటుంది చూడండి, దానికి టైం పట్టినా కూడా ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది. ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది కొంచెం టైం పట్టినా కూడా కనిపిస్తుంది అనమాట. సో అది చూసి నేను LH ఫస్ట్ నేనైతే ఆ రిపోర్ట్ రాగానే నేను LH చూశాను. ఎందుకంటే నాకు తెలుసు FSH ప్రొలాక్టిన్ నాకు నార్మల్గానే ఉంటాయి, LH ఒకటే హై ఉంటుంది. కాబట్టి నాకు పీరియడ్స్లోనే చేస్తారు యాక్చువల్గా ఈ టెస్ట్ అనేది. సో 20 ఉంది. నార్మల్ రేంజ్ అనేది 10 ఉండాలి, కాకపోతే నాకు డబుల్ ఉందన్నమాట. సో మేడం ఆ రిపోర్ట్ అయితే చూశారు. చూసిన తర్వాత ఇదిగో LH అనేది మనకి 10 ఉండాలి, కాకపోతే నీకు 20 ఉంది. సో నో ప్రాబ్లం, పర్వాలేదు, కానీ మనం ఈ LHని కంట్రోల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పింది అనమాట మేడం. సో అదేదో 4 cycles ముందే చేయాల్సింది అని అయితే నాకు అప్పుడు అనిపించింది. సరే ఏం చేస్తాం, ఇంకా అయిపోయిన దాన్ని మనం మార్చలేం కదా.
సో ఫైనల్గా నాకైతే ఎల్హెచ్ కంట్రోల్లో పెట్టి, అంటే 1 month మెడికేషన్ పెట్టి ఎల్హెచ్ కంట్రోల్లో పెట్టి, సో నెక్స్ట్ మంత్ సైకిల్ అయితే నాకు ఇస్తా అని చెప్పారనమాట. ఒక 1 month అయితే నువ్వు ఈ మెడిసిన్ యూజ్ చెయ్యి, ఆ తర్వాత మనం సైకిల్ కంటిన్యూ చేద్దామని చెప్పారు. 2 మెడిసిన్స్ అయితే నాకు ఇచ్చారు. ఒకటి ఏంటంటే నాకు 2 months సైకిల్ కాబట్టి పీరియడ్ 1 monthకి రాదు కాబట్టి, ఒకటైతే నాకు హార్మోన్ పిల్స్ ఇచ్చారు. సో ఇది చాలామందికి పీసీఓడి ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్ అనేది 21 days ఉంటుంది. 21 days ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మనకి ఆఫ్టర్ 1 week 21 ట్యాబ్లెట్స్ కంప్లీట్ అయిపోయాక 1 week తర్వాత మనకి పీరియడ్ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. ఇది నేను బిఫోర్ మ్యారేజ్ కూడా యూజ్ చేశాను పీరియడ్స్ రావడం కోసం. సో ఇది నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు కూడా చాలామంది ఇదే సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఇదే ట్యాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటారు పీసీఓడి ఉన్న వాళ్ళు పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి. అంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రావాలంటే ఇదే ట్యాబ్లెట్ ఇస్తారనమాట. సో దీని వెనకాల మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని చెప్పి డేస్ కూడా రాసుంటాయి. మీరు ఎవరైనా ఈ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నట్టయితే నాకు కామెంట్లో చెప్పండి, నేను యూజ్ చేశాను లేదా స్టిల్ యూజ్ చేస్తున్నాను అని చెప్పి ఏదో ఒక కామెంట్ అయితే పెట్టండి. అండ్ యా ఇది ఎందుకు ఇచ్చారో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు 2 months సైకిల్ కాబట్టి. సో దాంతోపాటు ఒక సప్లిమెంట్ ఇచ్చారు గైస్. సప్లిమెంట్, ఈ సప్లిమెంటే మనకి ఎల్హెచ్ కంట్రోల్లో పెట్టే సప్లిమెంట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి మెలటిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ D3 కూడా ఉంది. ఇది చాలా కాస్ట్లీ అనిపించింది నాకు. ఓన్లీ 10 ట్యాబ్లెట్సే 444 rupees. చాలా కాస్ట్లీ అనిపించింది, కానీ 1 monthకి రాసింది మేడం. సో తప్పదు, మనకి సజెస్ట్ చేసినప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది కదా. సో ఇవైతే 3 sheets నేను తీసుకున్నాను, మనకి 1 monthకి సరిపోవాలి కదా. నాకు ఓన్లీ ఈ 2 మెడిసిన్స్ అయితే ఇచ్చింది మేడం. ఇవైతే 1 month యూజ్ చేయాలి కంపల్సరీగా. ఒకటి సప్లిమెంట్, ఒకటి హార్మోన్ పిల్స్ అనమాట పీరియడ్ రావడానికి. సో ఇవి ఈ మంత్ అయితే నేను యూజ్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ నైట్ టైం అనమాట. ఈ 2 ట్యాబ్లెట్స్ కూడా నైట్ టైం వేసుకోమని చెప్పారు. నేనైతే ఈ మెడిసిన్ ఈ 1 month అంతా కంటిన్యూ చేసి తర్వాత నెక్స్ట్ మంత్ పీరియడ్స్ వచ్చాక Day 2 అయితే వెళ్తాను. మేడం అప్పుడు మళ్ళీ సైకిల్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. చేశాక నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మనము ట్రీట్మెంట్ స్టాప్ చేయకూడదు, పీసీఓడి హార్మోన్ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి, దానికి తోడు ఈ పీసీఓడి ఒకటి ఉంది కాబట్టి, దానివల్ల మనము ట్రీట్మెంట్స్ అనేవి మనకి విరక్తి వస్తుంది ఈ మింగలేక ట్యాబ్లెట్స్ అవి. కానీ తప్పదు, కంటిన్యూ చేయాలి. మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కాబట్టి చేయాల్సిందే, తప్పదు. సో ఇదే గైస్, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఇంకేంటి సంగతులు, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది కదా, కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు, అంటే నాకు ఆల్రెడీ తను ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడే నాకు కామెంట్ చేస్తూ ఉన్నారనమాట, సిస్టర్ ఇది అది అని చెప్పి. సో తనకి నేను రిప్లై ఇస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ గైస్ తనకి రీసెంట్గా ఒక వీడియోలో కూడా పెట్టారు. తను ఏంటంటే తన ఫాలిక్యులర్ స్టడీ కన్ఫర్మ్ అయింది, అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందనమాట. సో తనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకముందు ఇది నా ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ సిస్టర్, ప్లీజ్ బ్లెస్ మీ అని చెప్పి నాకు ఒక కామెంట్ చేశారు. నేనైతే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా బ్లెస్ చేశాను తనని. తనైతే కొన్ని డేస్లో నాకు గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, మీకు నిజంగా మంచి హెల్దీ బేబీ పుడుతుంది, మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోండి. తన కామెంట్ కూడా నేను ఇక్కడ కుదిరితే పిన్ చేస్తాను చూడండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఇంతే గైస్, ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా నా జర్నీలో కానీ, మీ జర్నీలో కానీ, ఇంకేదైనా పీసీఓడి గురించి కానీ, ప్రెగ్నెన్సీ గురించి కానీ ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఆన్సర్ చేస్తాను. అండ్ యా ఇదే గైస్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.